హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఇదిగోండి మొక్కలు చూపిస్తున్నాను కదా, ఏ మొక్కలు ఇవి అని అనుకుంటున్నారా? ఇవి నేను కూడా ఫస్ట్ టైమే వేసుకున్నానండి ఈ మొక్కలు. కానీ ఇప్పుడు కాదు, ఇవి అక్టోబర్ నవంబర్ నెలలో వేసుకోవాలి. మనకి జనవరి నెలకంతా పంట వస్తుంది. కాకపోతే నేను మొన్న రీసెంట్గా వేరే విత్తనాలు వేయడానికి తీసినప్పుడు దాంట్లో ఇవి కూడా విత్తనాలు కనిపించాయి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, చూద్దాం వస్తాయో రావో అని చెప్పి నేను ఈ విత్తనాలు వేశాను. ఇవి టిండే అంటారు చూడండి, దిల్పసంద్ అని. నేను కొత్త రకము రేర్ వెజిటేబుల్ దొరికిందని తెచ్చాను చూడండి సికింద్రాబాద్ నుండి. దాంట్లో ముదిరిన విత్తనాలు ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ ముదిరిపోయినట్టు కాయలు వేసిందని ఒక వీడియో పెట్టాను చూడండి. దిల్పసంద్ కర్రీ చేసినది దాంట్లో వచ్చిన విత్తనాలండి. నేను వేరే విత్తనాలు వేయడానికి తీసుకొచ్చుకున్నప్పుడు ఆ విత్తనాల్లో ఈ కవర్ కూడా నాకు వచ్చింది. అయినా ట్రై చేద్దామని చెప్పి నేను ఒక 4 ఒకే చోట పెట్టాను. అది ఎలాగంటే నార వేసినట్లు పెడతాము, అసలు వస్తాయో రావో ఈ కాలంలో. ఇంకా అక్టోబర్లో వేస్తే ఖచ్చితంగా వస్తాయి. ఇది 100 డేస్ పంట. ఈ 90 రోజులకంతా చక్కగా పువ్వు పిందె కూడా వచ్చేస్తుంది చెట్టు. 90 రోజులకి చక్కగా పెరిగి ఇంకా 10 రోజుల్లో కాపు కాయలు కూడా కాసేస్తుంది. 100 రోజుల పంట. అందుకు ఇప్పుడు ఈ జూన్ జూలైలో పెడితే వస్తాయో రావో చూద్దామన్న ఉద్దేశంతో నేను పెట్టాను. కరెక్ట్గా ఒక 18-19 రోజులకంతా చూస్తే నాకు చక్కగా వాటిలో నుండి 2 మొక్కలు పైకి వచ్చాయండి. మొత్తం 4 విత్తనాలు అయితే పెట్టాను, దాంట్లో నుండి 2 అయితే వచ్చినాయి. ఇవేమో బూడిద గుమ్మడికాయ చెట్లలాగా ఉన్నాయి. ఇవి తిండే చెట్ల కాదా, నేను పెట్టింది అవే కదా విత్తనాలని నేను అనుకున్నాను. కానీ చూద్దాంలే, మళ్ళీ ఎందుకు తీసేయడం కానీ పాడు చేయడం ఎందుకు అనేసి ఇంకా దాన్ని అట్లాగే కొద్దిగా మరలా కంపోస్ట్ చేసి దాంట్లోకి అలాగే వదిలేసాను. ఇంకా 3వ ఆకు 4వ ఆకు వచ్చినాక మనకు గుమ్మడి చెట్టు అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. అయినా నేను పెట్టిన విత్తనాలు నాకు తెలుసు కదా అని అనుకున్నాను. చూడండి, ఇంకా తర్వాత మళ్ళీ ఒక వారం తర్వాత నేను చూపిస్తున్నాను. నేను ఊరెళ్ళి వచ్చి చూస్తున్నాను నేను కూడా. చూడండి, ఒక 20-25 రోజులు, 20 కాదు 28-30 రోజులు, ఒక నెల అవుతుంటుంది. నెల అయ్యేసరికి ఇట్లా 5వ ఆకు కూడా వచ్చేలాగా చెట్లు వచ్చేసినాయి, పెద్దగా వచ్చేసినాయి. బాగా పెరగడం అయితే చక్కగా పెరుగుతున్నాయి. కాకపోతే చీమలు పాకుతున్నాయండి. చీమలకి ఏదన్నా చేయాలి. తిండే మొక్కలేనండి ఇవి. ఖచ్చితంగా నాకు 4 మొక్కలు వచ్చేసినాయి 4 విత్తనాలు పెట్టుకుంటే. అంటే మనకు జూన్ జూలై కదా, వస్తాయో రావో చూద్దామని ఊరికే వర్షాలు మొదలైనాయని పెట్టాను అంతే నేను. ఇంకా చక్కగా పెరగడం అయితే పెరుగుతున్నాయి. ఇంకా అంటే మనం ఏ చెట్టు వేసినా సక్సెస్ అవుతున్నాం. ఇప్పుడు వరకు రేర్ మనకి తెలియని వెజిటేబుల్ మొక్క అండి. తెలియని వెజిటేబుల్ నేను కొన్నాను ఫస్ట్ టైము. దాంట్లో రావడమే ఒకటి కొంచెం ముదిరిపోయినట్టు వచ్చింది కాయ. దాంట్లో నుండి ఇంకా విత్తనాల ద్వారానే నేను వస్తాయో రావో అని ట్రై చేస్తే ఖచ్చితంగా మొక్క అయితే వచ్చింది. మనకు కూడా మన ఇంట్లో కూడా మనం దిల్పసంద్ విత్తనాలని పెట్టుకుంటే మనం సక్సెస్ అయినాము. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ ఎంతవరకు పెరుగుతాయో, కాయలు వస్తాయో, పూలు వస్తాయో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కూడా కాదు, కాకపోతే వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పి పెట్టాను. అక్టోబర్ నెలలో అయితే మరలా ఖచ్చితంగా పెట్టుకుందాము. అప్పుడు కాపు అయితే ఖచ్చితంగా జనవరిలో మనం కోసుకుంటామని నాకు నమ్మకం ఉంది. ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే తిండే మొక్కలు రేరు వెజిటేబుల్, ఎప్పుడు చూడండి రేరు ప్లాంట్స్ మన ఇంట్లో కూడా వచ్చేసాయి ఈ సంవత్సరం. చాలా హ్యాపీగా అయితే ఉంది. వీటిని ఇంకా మిల్లీ-బగ్స్ రాకుండా, ఈ చీమలు వస్తున్నాయంటే మిల్లీ-బగ్స్ వస్తాయండి. మిల్లీ-బగ్స్ వస్తే కొంచెం నీమ్ ఆయిల్ అవన్నీ చల్లుకోవాలి. కొంచెం ఎంతవరకు వస్తాయో నేనైతే చూస్తాను, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. మీ దగ్గర కూడా విత్తనాలు ఉంటే ఇప్పుడు ట్రై చేయబాకండి. ఎందుకంటే ఇవి ఖచ్చితంగా అక్టోబర్ నెలలో వేసుకుంటే జనవరి నెలలో పంట వస్తుంది. ఖచ్చితంగా అప్పుడే వేసుకోండి. విత్తనాలు వేస్ట్ చేసుకోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.